అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 1వ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేందుకు భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. కన్యా రాశి వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడి విజయాన్ని సాధిస్తారు. అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ప్రధాన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. శుభ ఫలితాలు వెలువడడం శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం, ప్రయాణాలు అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిర నిర్ణయాలతో మంచిని సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణ సౌఖ్యం కలదు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. కీలకమైనటువంటి పనులు ప్రారంభిస్తారు. మీ యొక్క ధర్మం మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. బంధువుల వలన ఇబ్బందులు తొలగిన స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం సూచితం. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం, గౌరవ సత్కారాలు ఏర్పరచుకుంటారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా ఉంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. శాంతంగా వ్యవహరిస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తెలుగున మిశ్రమ ఫలితాలు వెలువడిన ప్రారంభించబోయే పనుల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ శ్రమిస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారం ఆనందంగా సాగనం. నిరుద్యోగులకు శుభవార్తలు అందడం. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడడం. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది. వృత్తి, ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.
కలిగిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగును. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం ఆనందంగా సాగును. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తెలుగును. బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వ్యాపారమున స్నేహితుల నుంచి పెట్టుబడులు అందిన. సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. దైవానుగ్రహంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు. గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రయాణాలలో అవరోధాలు తొలగును. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగును. ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.